నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. 2024లో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలిచింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ వచ్చేసి 11 సీట్లకే పరిమితమైంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారు అనే క్వశ్చన్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు వెంటాడుతున్నది. దీనికి సంబంధించి ఏబిఎన్లో వచ్చిన ఒక ఆర్టికల్, అంటే ఆర్కే గారు రాసిన దాని ప్రకారం ఏం చెప్తున్నారు అంటే, అసలు ఆయన కూడా ఈ క్వశ్చన్ రేస్ చేశారు. ఎందుకు ఓటేశారు కూటమి ప్రభుత్వానికి? చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసేస్తారని ఓటేశారా, లేదు అంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి విసుగు చెంది కూటమికి ఓటు వేశారా అనే దాని మీద ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి అది ఎంతవరకు నిజం, దాన్ని ఎలా చూడాలనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. అంటే ఎందుకు ప్రజలు కూటమికి ఓటేశారు అనే విషయంలో ఆర్కే గారు చెప్పిన దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ విషయాన్ని ఆర్కే తన వీకెండ్లో ప్రస్తావించారు. అవును, ఎందుకు ప్రస్తావించారు ఆయన ఈ సందర్భంలో అని అంటే, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటల్ని ప్రస్తావిస్తూ ఆయన అసలు 2024 ఎన్నికల్లో ఫలితాలు ఎందుకు వచ్చాయి, 124 కూటమికి ఎందుకు వచ్చాయి అనే దాని మీద ఆయన విశ్లేషణ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ప్రెస్ మీట్లో? చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు, హామీలు ఏమీ నెరవేర్చట్లేదు, తీసుకెళ్లి బొక్కలో వేయాలి అని చెప్పన్నారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళని ఇదే మాట అన్నారు ఆయన. ఆ మాటను ప్రస్తావించారు కూడా తన వీకెండ్లో రాధాకృష్ణ గారు కూడా ప్రస్తావించారు. ఆ విధంగా అందరిని తీసుకెళ్లి జైల్లో వేయాలని అంటే, భారతదేశంలో ఉండేటువంటి లేదా ప్రపంచంలో ఉండేటువంటి నేతలందరూ కూడా జైల్లోకి వెళ్తారు, ఏ ఒక్క నేత ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ మధ్య మధ్యలో కొన్ని సెటైర్లు వేశాడు. ఏం సెటైర్లు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల 43 నిమిషాలు మాట్లాడారు ప్రెస్ మీట్. ఇంత సుదీర్ఘ ప్రెస్ మీట్లు జనరల్గా ఎవరు పెట్టరు, ఒక కేసీఆర్ తప్ప. కేసీఆర్ మాత్రం ఇలాంటివి పెడుతుంటారు, మధ్య మధ్యలో కాకపోతే పిట్టకథలు చెప్తుంటారు ఇసుగు పుట్టుకున్న జర్నలిస్టులకి కేసీఆర్ గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిట్టకథలు కూడా చెప్పకుండా 2 గంటల 43 నిమిషాలు పట్టు జర్నలిస్టుని విసిగిచ్చేశాడు అని చెప్పి సెటైర్ వేశారు. అసలు జర్నలిస్టులే కాదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే కొంతమంది ఈయన స్టార్ట్ చేస్తాడు, ఎప్పుడు ఆపుతాడో కూడా తెలియదు అని చెప్పి బోర్ ఫీల్ అవుతుంటారు. వాళ్ళల్లో పేరు నాని గారు ఉన్నారు. పేరు నాని గారు ఎప్పుడో ఏదో సందర్భంలో ఈయన స్టార్ట్ చేయడమే కానీ ఆపేది ఎప్పుడో తెలియట్లేదు అని చెప్పి ఏదో సెటైర్ వేశాడు అనే యాంగిల్లో పేరు నాని పేరు కూడా మెన్షన్ చేశారు ఎవరు, ఆర్కే గారు. సో ఇవన్నీ మెన్షన్ చేస్తూ ఆయన ఏమన్నారంటే, ఈ 2 గంటల 43 నిమిషాల్లో ఆయన కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పేశారు అని చెప్పి రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పినటువంటి అబద్ధాలు కానీ లేదంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కానీ విశ్లేషిస్తూ వస్తూ ఆయన ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు, జైల్లో పెట్టాలి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఆ విధంగా జైల్లో పెట్టాల్సి ఉంటే ఫస్ట్ పెట్టాల్సింది ఎవరినంటే జగన్మోహన్ రెడ్డి గారినే పెట్టాలి. మద్యపాన నిషేధం అని చెప్పేసి 2019 ఎన్నికల్లో గెలిచాడు అతను. మద్యపాన నిషేధాన్ని అమలు చేయకపోగా పెద్ద స్కామ్కి పాల్పడ్డారు. స్కామ్కి పాల్పడి కూడా అది స్కామ్ కాదు, కావాలని పెట్టిన కేసులు అని చెప్పేసి దబాయిస్తున్నాడు, ఇంతకన్నా గడుస్తాను మరొకటి ఉండదు అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గడుస్తానని వర్ణించాడు. ఎందుకు? ఒకవైపు ఏమో లిక్కర్ స్కామ్కి సంబంధించి తవ్వే కొద్దీ వస్తూ ఉంది బయటికి. ఎక్కడ దాకా వెళ్ళింది? సానాబాయి దాకా వెళ్ళింది. ఎవరి సానాబాయి? ముంబైలో డాను. ఏ డాను? ఆర్థిక డాను, బ్లాక్ అండ్ వైట్గా మార్చేటువంటి డాను. ఈ సానాబాయి దాకా వెళ్ళింది. సానాబాయి కుమారులు రోణక్ కుమారు బ్రదరు చైతన్, వీళ్ళందరూ. ఇప్పుడు చైతన్ దొరికాడు, తర్వాత ఇప్పుడు రోణక్ కుమార్ దొరికాడు. చైతన్ కోసం ఎదుగుతున్నారు. సానాబాయిని కూడా పట్టుకొస్తారు. ఇప్పుడు పోలీసులు ముంబైలో ఉన్నారు. వీళ్ళందరూ తవ్వే కొంది తీస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు కుమ్ముకోవడం జరిగింది. కానీ అది కుమ్ముకోవడమే కాదు, కావాలని క్రియేట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. ఆయన దృష్టిలో ఈ పెద్ద కేసు అంటే ఏది? పరకాణి కేసు చిన్న కేసు, చాలా చిన్నది సార్. అది లిక్కర్ కేసు చిన్న కేసు, అసలు అది అక్రమ కేసు. అసలు ఈయన దృష్టిలో పెద్ద కేసు అంటే ఏది అనేది అర్థం కావట్లేదు. సో ఆయన జైలు జీవితం కల్పించాడు. సో ఆయనతో పాటు అందరూ జైలు జీవితం గడపాలని చెప్పి కోరుకుంటున్నట్టు ఉంది అనేది సైకాలజికల్గా ఆయన పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డిది అనేది ఆయన వివరించాడు. వివరిస్తూ అసలు 2024 ఎన్నికల్లో కూటమి గెలవడానికి కారణం ఏంటి అనే దాని మీద పాయింట్కి వచ్చారు.
వచ్చి 2024లో కూటమి నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని చూసి కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి కానీ ఓటేయలేదు జనాలు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశాడు. అందరినీ జైల్లో పెట్టించారు, చాలామందిని భయపెట్టాడు. దాంతో భయపడిపోయి మళ్ళా వస్తే ఏం చేస్తాడో అనే ఒక భయానకమైనటువంటి వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఓటేశారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 ఏవైతే ఉన్నాయో వాటికి అట్రాక్ట్ అయ్యి ఏమి ఓటేయలేదు. ఈ ఉచిత పథకాలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మొత్తాన్ని గందరగోళం చేస్తున్నాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ఏదో అనుకుంటున్నాడు, ఆయన ఇచ్చినటువంటి హామీల కారణంగానే ఓటేశారు జనాలని. కాదు, జనాలు ఒకవేళ ఆ ఇచ్చినటువంటి హామీ మేరకు ఓటేశారు అనుకుంటే, లేదా హామీలు ఇవ్వనటువంటి వాళ్ళని లోపల పెట్టాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు జనాలను కూడా లోపల పెట్టాలి. ఎందుకు లోపల పెట్టాలి అని అంటే, ఎన్నికల సందర్భంగా డబ్బులు తీసుకోకుండా ఓటేయట్లేదు, వాళ్ళు డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని కూడా లోపల పెట్టాలి, జనాలను కూడా, ఉన్న జైళ్ళు కూడా సరిపోవు అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి హరాస్మెంటు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద గెలిపించింది కూటమి ప్రభుత్వం 164 స్థానాలతో. అంతే తప్ప ఈయన ఇచ్చిన హామీలు లేకపోతే ఈయన మీద నమ్మకంతో గెలిపించలేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయన వీకెండ్లో. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి, ఇచ్చినటువంటి హామీల్ని మీరు అమలు చేయాల్సిన అవసరం లేదు, ఆ హామీలు చూసి మీకు ఓటేయలేదు, ఇది తెలుసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. తర్వాత స్ట్రాటజిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇరికిస్తున్నాడు కూటమి నాయకుల్ని. హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్చట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. సో ఆ ట్రాప్లో ఇప్పుడు ఉన్నట్టు ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి ఎవరు అడిగారు హామీలు ఎవరు అడగలేదు, ఆ హామీలు చూసి ఓట్లు ఎవరే లేదు అనేది ఆయన చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా హామీలని ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నారు. ఈయన ఒక జడ్జిమెంట్ చేశారు, మీరేం చేయక్కర్లేదు, ప్రజలే మిమ్మల్ని గెలిపిస్తారు అని. జగన్మోహన్ రెడ్డి గారిని మీద విరక్తి చెంది భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఓట్లు వేశారు అంతే తప్ప మీరు ఇచ్చిన హామీలను చూసి ఓట్లు వేయలేదు అని చెప్పి చెప్పుకొస్తున్నారు ఆయన. సో పైగా ఓటర్స్ ఆ రోజు ఎలక్షన్ డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి ఓటేస్తారు. సో కాబట్టి వాళ్ళని కూడా డబ్బులు ఇస్తేనే ఓటేస్తున్నారు, కాబట్టి వాళ్ళకి కూడా ఇచ్చినట్టు హామీలు నెరవేర్చాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని రాధాకృష్ణ గారు వ్యక్తం చేశారు. ఒక విధంగా ప్రజలకు కూడా చెంపపెట్టలాంటిదే అని చెప్పారు. అలా ఎలా చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 నేను అమలు చేస్తానని చెప్పాడు, అమలు చేస్తున్నారు ఆయన. చెప్పనా కూడా చేసి చూపిస్తున్నారు. చెప్పనే కూడా ఇప్పుడు ఉచిత బస్సు, సిలిండరు, తర్వాత తల్లికి వందనం, అన్ని పెన్షన్లు అన్నీ అమలు చేస్తున్నారు కదా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పెన్షన్లు అమలు చేస్తున్నారు. 4,000 రూపాయలు ఇస్తున్నారు నెలకి. ఇప్పటివరకు 50,000 రూపాయలు ఒక్క పెన్షన్లకే ఇచ్చారు ఈ 14-15 నెలల్లో. ఆయన అమలు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మధ్యలో రాధాకృష్ణ గారు అసలు మీరు గెలిచింది అందుకు కాదని చెప్పి చెబుతారు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేకుండానే ఓటేశారు జనాలు. ఆయన అనుభవం ఉంది, ఆయనకి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి సత్తా ఉందని చెప్పి నమ్మి ఓట్లేసినటువంటి వాళ్ళు ఉంటారు. తటస్థ ఓటర్లు అందరూ వాళ్ళే ఉంటారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు భయపిస్తే తటస్థ ఓటర్లు భయపడరు. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి, నా మీద కేసు పెట్టాను, నేనేమో భయపడతానా? జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా మీద కూడా కేసు పెట్టారు, నేనేదో వీడియో చేశానని చెప్పి. అంత మాత్రం చేత భయపడ్డాం కదా, ఇంకా 10 వీడియోలు చేసాం. అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఇంకా 10 వీడియోలు చేసాం. కేసులు పెడతారో పెట్టండి అట్లా తటస్థ ఓటర్లు ఎప్పుడు కూడా భయపడ్డారు. తటస్థ ఓటర్లు ఆలోచించేది ఏంది? రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్తు, దీని గురించి ఆలోచించి ఓట్లేస్తారు. సో చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయనకు ఉన్నటువంటి బ్రాండ్ నేమ్, ఇవన్నీ కూడా రాష్ట్రానికి పనికొస్తాయి. రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా ఉంది అని ఆలోచించి ఆయనకు సపోర్ట్ చేశారు. విదేశాల నుంచి కూడా వచ్చారు చాలామంది. ఎందుకు వచ్చారు? విదేశాల్లో ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమైనా భయపించడం ఏంటి? కాదు కదా. సో ఆ విషయంలో రాధాకృష్ణ గారు ఎందుకో మిస్ అయింది. ఆయన రాసే దాంట్లో ఎక్కడ మిస్ అయినట్టు అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నేను ఎందుకు ఓడిపోయినా నాకే తెలియట్లేదు, ఈవీఎంలు ఉన్నాయి, ఢిల్లీలో పెద్దవాళ్ళు ఉన్నారని ఆయన అంటారు. రాధాకృష్ణ గారేమో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేశారు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన చంద్రబాబు నాయుడు గారి టాలెంట్ని చూసి కదా ఈయన అంటాడు. సో ఓవరాల్గా ఆయన రాసినటువంటి వీకెండ్లో ఎక్కడో మిస్ఫైర్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.